నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. జగన్ హయాంలో పాల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని, అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. A1గా విడుదల రజని, A2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3గా విడుదల రజని మరిది విడుదల గోపి, A4గా రజని పిఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చారు. ఈ బెదిరింపులు, అక్రమ వసూలపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు అందగా ఆ విభాగ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. బీసీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన పార్టీ టీడీపీ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పేమసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. టీడీపీతోనే బీసీలకు సముచితమైన గౌరవం లభించిందన్నారు. జగన్ బీసీలకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నో అబద్దాలు చెప్పి బీసీలను మోసం చేశారని ఆరోపించారు. వైసీపీ పార్టీకి చెందిన వడ్డెర సంక్షేమ సంఘ నాయకులు దేవెళ్ల వెంకట్ ఆదివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ రాకతోనే బీసీలకు రాజకీయంగా మహర్దశ పట్టిందన్నారు. యువత ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తుందని చెప్పారు. దేవెళ్ల వెంకట రాకతో ఈ ప్రాంతంలో టీడీపీ మరింత బలపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, గుంటూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా పేరుకి ఒక 4 డిప్యూటీ సీఎం, 4-5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. బీసీ కార్పొరేషన్ పేర్లు ఉంటాయి, నిధులు ఉండవు. ఆ బీసీ కార్పొరేషన్కి వెళ్తే కూర్చోడానికి కుర్చీ ఉండదు, తాగడానికి కప్పు కాఫీ కావాల్సిన డబ్బులు ఉండవు. ఎవరైనా చేతులు కట్టుకొని కూర్చోవాలి, కుర్చీ కూడా వేయరంట. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి పార్టీకి ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎక్కడైనా సరే ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి గారి దగ్గర వరకు రామ్మోహన్ నాయుడు గారిని ముందు తీసుకువెళ్తారు. తర్వాతే నేను కానీ ఇంకొకళ్ళు కానీ. అలాంటి నిజమైన గౌరవం ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు యువకులు అని చెప్పి అందరినీ కూడా అబద్ధాలు చెప్పి మోసం చేసినటువంటి చరిత్ర. అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీలు తీసుకుంటే 2 ఎమ్మెల్సీలు కూడా 2 బీసీలు కష్టపడేటువంటి వాళ్ళకి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు జాయిన్ అవుతున్నటువంటి వెంకట్ గారికి కానీ మిగిలిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు వేరు, క్రమశిక్షణ కూడా వేరు. ఆ సిస్టమ్కి తగ్గట్టుగా అలవాటు పడాలంటే కొంచెం సమయం పడుతుంది. 10 సంవత్సరాలు ఒక పార్టీలో ఉన్నప్పుడు, పార్టీ మారినప్పుడు వ్యక్తుల్లో కొంచెం భయం కూడా ఉంటుంది. అరే ఇప్పటివరకు నేను నిర్మించుకున్నదంతా వదిలేసి కొత్త పార్టీలోకి వెళ్తున్నాను. కాబట్టి మీరు ఏమీ భయపడద్దు. ఓపికగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ క్రమశిక్షణతో ఉంటూ 10 మందిని కలుపుకొని వెళ్తే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అండగా మా ఎమ్మెల్యేలు మేము ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తాం. కాబట్టి ఈ రోజున యువకులు కావాలి. ఎందుకంటే జనాభాలో అత్యధిక శాతం యువకులు ఉన్నారు. యువకులు మిమ్మల్ని అందరినీ చూసి రోల్ మోడల్గా చూసుకుంటారు. కాబట్టి వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా కూడా మనం కూడా ప్రవర్తించాలి. ప్రవర్తిస్తారని, మీరు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తారని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కానీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. గత 15 ఏళ్ళ నుంచి కుల సంఘాలు ప్రయాణం చేస్తూ ఉన్నాను. అలాగే 2013 నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కష్టపడి ఆర్థికంగా, రాజకీయంగా జగన్ గారి దొంగ హామీల మాటలు నమ్మి బీసీలని ఓటర్లుగా కాదు నాయకులుగా చేస్తానని నాలాంటి బీసీ నాయకులను ఎంతోమందిని రాజకీయంగా వాడుకొని అధికారంలో వచ్చిన తర్వాత కనీసం మాకు అపాయింట్మెంట్ బీసీ నాయకులకి ఎవరికి కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా సజ్జల రామకృష్ణ అనే వ్యక్తి దగ్గర మేము వెళ్ళి ఎన్నిసార్లు మా మొరబెట్టుకున్నా కూడా సెంట్రల్ ఆఫీస్లో మాకు చెప్పే సలహా ఏంటంటే
మీకు పదవులు రావాలంటే బూతులు తిట్టాలి. మీరు గమనించండి, మీడియా మిత్రులు కానీ బీసీ నాయకులందరూ కూడా గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా హార్డ్ వర్క్ చేసి ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని నిజాయితీ పనిచేసిన వ్యక్తులు ఏ ఒక్కరికైనా పదవులు వచ్చాయా? బీసీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మేము నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు నమ్మి మేము కూడా యువకులు ఖచ్చితంగా మమ్మల్ని బీసీ కులాలందరూ కూడా న్యాయం చేస్తారని మేము నమ్మి వెళ్ళాం, మోసపోయాం. టీడీపీ పార్టీ అంటేనే బీసీల పార్టీ. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి కూడా బీసీలని ఎంతోమంది నాయకులు చేశారు. గతంలో రాజకీయాలంటే భూస్వాముల దగ్గర అగ్రవర్ణాల వద్ద మాత్రమే రాజకీయం చేసేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ ఆవిర్భించాక బడుగు బలహీన వర్గాలు కూడా రాజకీయంగా నాయకులుగా ఎదిగారు. ఈరోజు కూడా టీడీపీ పార్టీలో తీసుకుంటే నామినేట్ పోస్టులో కానీ అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కానీ బీసీలకు పెద్దపీట వేస్తూ శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మంచి సుపరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలన వచ్చి స్వచ్ఛంగా ఏం పదవులు కానీ ఏం ఆశించకుండా స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మా శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారు, వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు వారి నాయకత్వంలో గుంటూరు నగరంలో కానీ ఉమ్మడి గుంటూరు పార్లమెంట్ జిల్లాలో కానీ టీడీపీ పార్టీ కోసం మళ్ళీ టీడీపీ పార్టీ ఉంటేనే బీసీలకి రాజకీయంగా ఆర్థికంగా బాగుంటుందని నా వంతు వృధాభక్తిగా చేస్తానని, పార్టీ అనుకూలంగా పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడి ఉండి రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ గెలుపు కోసం వృధాభక్తిగా చేస్తానని తెలియజేసుకుంటాం. గుంటూరు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గుంటూరు కాకాని రోడ్లో 2 కోట్లతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నజీర్, గుంటూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మేయర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. గుంటూరు కాకాని రోడ్లో 100 ఏళ్ల క్రితం నిర్మించిన కచ్చా డ్రైన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. నూతన డ్రైన్ నిర్మాణం పూర్తయితే 8 కాలనీల్లో నెలకొన్న మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు నగరానికి ముఖద్వారంగా ఉన్నటువంటి కాకాని రోడ్, మంగళగిరి రోడ్డు అత్యంత వేగవంతంగా ట్రాఫిక్ కానీ ప్రజలు కానీ ఇక్కడ నివసించేటువంటి ప్రాంతాలు కానీ విపరీతంగా పెరుగుతున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడో 100 సంవత్సరాల ముందు కట్టినటువంటి కచ్చా డ్రైన్ మాత్రమే ఉండడంతో ఈరోజు దాదాపు 2 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ ఒక సీసీ డ్రైన్ని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 960 మీటర్లతో పాటు సీసీ దాదాపు అలాగే కల్వర్ట్లు, ఒక 8 కల్వర్ట్లు కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 8 కాలనీలు, ఎన్టీఆర్ కాలనీ కానీ, పరమాయకుంట, సీతానగర్, అలాగే రాజగోపాల్ నగర్, మంగళదాస్ నగర్ వరకు పూర్తిగా డ్రైన్ సిస్టమ్ అంతా పునర్నిర్మాణం చేసి మెయిన్ రోడ్డుకి ఎక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 15th ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా వాటిని ఉపయోగించుకుంటూ నగరాన్ని మరింత అందంగా ప్రజలకు అనువైనటువంటి విధంగా తయారు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. దీనికి సహకరిస్తున్నటువంటి అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రిహానా గారి వార్డులో 57వ వార్డులో సీసీ డ్రైన్స్ వేయటం జరుగుతుంది. గతంలో కూడా అనేక సమస్యలు వచ్చాయి, కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా డెవలప్మెంట్ మరియు అభివృద్ధి దశగా ముందుకెళ్తున్నాము. పెండింగ్ ఉన్న అన్ని సమస్యలు కూడా మన ఈ ప్రభుత్వంలో మేము నెరవేరుస్తున్నాము. ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రతి ఒక్క దశలో అడుగు ముందుకు వేయాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు, కార్పొరేటర్ గారు మరియు జీఎంసీ తరపున మేమందరం కూడా కృషి చేస్తున్నాము. గుంటూరులోని స్థానిక చంద్రమౌళి నగర్ మెడిక్స్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐకేను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ 4,000 మందికి ఉపాధి, 15,000 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న భాష్యం ఇంటి పేరును ఒక బ్రాండ్గా భాష్యం రామకృష్ణ గారు విద్యా సంస్థ నిర్వహిస్తున్నారు. కంటి సమస్యలు ఆరంభ దశలోనే గుర్తించకపోతే విజువల్ పరంగా, కంటి పరంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి
వస్తుందన్నారు. ఎర్లీగా సమస్యను గుర్తించగలిగితే సరైన చికిత్సకు అవకాశం ఉంటుందన్నారు. డెంటల్, కంటికి సంబంధించిన అనేక ఆధునికమైన వైద్య సేవలను అమెరికా తరహాలో ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పారు. ఎలా అయితే విద్యా సంస్థల ద్వారా సేవ చేస్తున్నారో వైద్య రంగంలోనూ అంతకు మించిన సేవలు చేయాలని భాష్యం రామకృష్ణని కోరుతున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల బీమా సౌకర్యం, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నాయని అన్నారు. భాష్యం విద్యా సంస్థల ద్వారా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నటువంటి భాష్యం రామకృష్ణ గారు చుట్టుపక్కల అంటే గుంటూరు ప్రాంతంలో దాదాపుగా 4,000 మందికి ఉపాధి, 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు చూస్తే చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి. ఇవన్నీ ఎర్లీగా, ముఖ్యంగా ఐ ప్రాబ్లమ్స్ కనుక ఎర్లీగా ఐడెంటిఫై చేయకపోతే విజువల్ ఇంపైర్మెంట్ తోటి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుంది, వాళ్ళలో నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది. ఇవన్నీ ఒక మ్యాండేటరీగా సిస్టమేటిక్గా స్క్రీనింగ్ కనుక చేస్తే ఎర్లీగా ఐడెంటిఫై చేసి కరెక్టివ్ క్లాసెస్ ఇస్తే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేటువంటి విధానం. అలాంటి ఆలోచనతో, గొప్ప ఆలోచనతో బయట వాళ్ళు ఎవరున్నా లేకపోయినా దాదాపుగా తనకున్నటువంటి స్టాఫ్కి కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ ఒక డెంటల్ కానీ ఒక ఐ క్లినిక్ కానీ, అదేవిధంగా మానసికంగా ఒక సైకలాజికల్ ఇష్యూస్, ఫియర్స్ ఉంటే వాటి గురించి కానీ, డెర్మటలాజిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలా అన్నిటినీ కలిపి చేయడానికి ఒక అద్భుతమైన ఫెసిలిటీ బిల్డ్ చేశారు. ఇక్కడ చాలా మోడర్న్గా ఉంది, దాదాపుగా అమెరికాలో ఉన్నట్టుగా ఉంది. కాబట్టి కొత్త అంటే తనకున్న దాంట్లో నుంచి తెలివిగా అడ్జసెంట్గా చక్కగా చేసుకుంటా ఉన్నారు. వీరు ఏ విధంగా అయితే కొన్ని వందల బ్రాంచెస్, 160 బ్రాంచెస్ 2-3 రాష్ట్రాల్లో ఉన్నాయి, ఏ విధంగా స్కూల్స్లో బ్రాంచెస్ పెట్టి అందరికీ మంచి చేస్తూ ఉన్నారో అదేవిధంగా హాస్పిటల్స్ ద్వారా కూడా అదే విధంగా వారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలుపుతూ మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెవలప్డ్ కంట్రీస్లో హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేది బాగా ఉంటుంది. పబ్లిక్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే పెద్ద మొత్తంలో అమౌంట్ పెట్టాల్సినప్పుడు ఇక్కడ అప్పులు పాలవుతున్నారు. ఇన్సూరెన్స్ స్కీమ్లు, ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేది ఇక్కడ ఎలా బిల్డ్ చేస్తారు? ఇప్పుడు ఈరోజు చూస్తే ఆయుష్మాన్ భారత్లో కొంత ఉంది. అదేవిధంగా ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఎన్టీఆర్ దాన్ని తీసుకుంటే 25 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు. అంటే దాదాపు 95% to 97% అన్నీ వెళ్ళిపోతాయి వీటిల్లో. ఇవి కాకుండా మీరు అన్నట్టు ఎక్కడన్నా ఇబ్బంది అయితే మేమే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొన్ని వందల మందికి ఈరోజున ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కాకుండా మీరు అన్నట్టు 100% అనేది పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మీరు అమెరికాలో తీసుకుంటే అమెరికాలో 20% ఆఫ్ ద జీడిపి హెల్త్ కేర్ మీద స్పెండ్ చేస్తారు. 20%, ₹100 కంట్రీకి ఆదాయం వస్తే. అంటే అది కరెక్టా అనేది కూడా కరెక్ట్ కాదు అంతా. ఇప్పుడంటే కంట్రీలో మనకు పాపులేషన్ ఎక్కువ ఉంది, మన సిచ్యువేషన్ వేరు, మనం అగ్రికల్చర్ల మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళం. 100% రావాలంటే మనం కూడా అదేవిధంగా ఖర్చు పెడితేనే వస్తుంది. కాబట్టి 95% మన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా బ్యాలెన్స్డ్గా ఉంది అనేది నా ఒపీనియన్. మీరు అన్నట్టు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. డెఫినెట్గా మనం కూడా 2047కి ఏ రోజైతే వికసిత్ భారత్కి వెళ్తామో అవన్నీ కూడా మనకు కూడా వస్తాయి. థ్యాంక్ యూ. మాట్లాడు. గుంటూరు పట్టణంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా నేను భావిస్తాను. ఇప్పటి వరకు విద్యారంగంలో పడవెళ్తున్నటువంటి భాష్యం స్కూల్స్, భాష్యం రామకృష్ణ గారి నేతృత్వంలో నూతన అధ్యాయానికి తెరదీసినట్టుగా వైద్య రంగంలో కూడా అడుగు పెడుతూ, మరి ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా బాధపడే అంశాలు ఏంటంటే పళ్ళకు సంబంధించింది, కళ్ళకు సంబంధించింది. ఎందుకంటే మనం ఇంకా నిరక్షరాస్యతతో కూడినటువంటి భావాలతో కూడినటువంటి ఒక మూఢనమ్మకాలతో జీవనం గడుపుతున్న సందర్భంలో వీటిని తొందరగా ఐడెంటిఫై చేయము. వాళ్ళు చెప్పరు, తల్లిదండ్రులు కూడా ఐడెంటిఫై చేయరు. బట్ ఈ రోజున ఇట్లాంటివి ఉండటం వల్ల స్కూల్స్లో చదువుకునే పిల్లలకు కానీ లేకపోతే ఏ రకంగా ఆయన స్వీయ అనుభవంతో ఈ రోజున ఇలాంటి వాటికి శ్రీకారం చుట్టడం అనేది ఒక నూతన అధ్యాయానికి తెరలేపినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పి, ఎందుకంటే
నేను చెప్పగలిగేది ఇది ఒక ఆయనకి తెలుసు ఎట్లా సక్సెస్ అవ్వాలనేది. సక్సెస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 మాసాలు గడుస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. గుంటూరు జెడ్పీలో ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ సేవింగ్స్ బకాయిలు రాకపోవడం, 12వ పీఆర్సీ సాకారం కాకపోవడం ఉద్యోగస్తులను ఆందోళనకు గురి చేస్తుందని చెప్పారు. మరి ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యోగులు అనేక రకాలైన ఆశలతోటి ఉన్నారు. మరి గతంలో మరి సర్వీస్ మ్యాటర్స్ పరంగా కానీ, మరి ఆర్థిక పరమైన అంశాల పరంగా కానీ, ఆర్థికేతర అంశాల పరంగా కానీ కొంత ఉద్యోగస్తులు ఒత్తిడిగోనని మాట మాత్రం వాస్తవం. మరి నూతన ప్రభుత్వం మీద మరి రాష్ట్ర ప్రజలతో పాటుగా మరి పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, అందులోనూ పంచాయతీరాజ్ ఉద్యోగస్తులందరికీ కూడా ఎంతో మరి ఆశాభావంతో ఉన్నాము. కానీ ఇప్పటికీ మరి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయినప్పటికీ కూడా మరి ఈనాటికి కూడా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల మరి ఒక రకమైనటువంటి మరి ఏ విధమైనటువంటి పాజిటివ్ ధోరణిలో లేదనేది కొంత మా అభిప్రాయంగా ఉంది. మరి ప్రభుత్వం ఉద్యోగ సమస్యల పట్ల దృష్టి సారించకపోవడం కొంచెం బాధాకరంగా ఉంది. అదేవిధంగా మరి గతంలో మాకు సంబంధించి ఉద్యోగుల పరంగా మరి దాచుకున్నటువంటి మరి మాకున్నటువంటి సేవింగ్స్ అమౌంట్స్ నుంచి రావాల్సినటువంటి బకాయిలు కానీ మరి అలానే ఎంతో కాలంగా మరి 12th పీఆర్సీ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కానీ దానికి ఒక చైర్మన్ నియమించడం జరగలేదు. గతంలో మన్మోహన్ సింగ్ గారు చైర్మన్గా నియమించినప్పటికీ కూడా వారు ఛార్జ్ తీసుకోకపోవడం, మరి ఇప్పటికీ కూడా మరి 12th పీఆర్సీ అనేది సాకారం కాకపోవడం అనేది కూడా ఉద్యోగస్తుల్లో కొంత ఆందోళన, కొంత భావోద్వేగాన్ని కలుగజేస్తూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పరంగా రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయడం కానీ, మరి డిఏ ఆల్మోస్ట్ 4 డిఏలు రేపు రాబోయేదానికి 4 డిఏలు బకాయిలు పడ్డారు. అలాంటి 12th పీఆర్సీ కాన్స్టిట్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే డిపార్ట్మెంట్ వైజ్గా డిపార్ట్మెంట్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం కూడా ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. మేమందరం కూడా ప్రభుత్వం వీటన్నిటి మీద కూడా ఇప్పుడే కుదురుకుంటా ఉన్నారు. మరి తప్పకుండా ప్రభుత్వం ఈ సమస్యలపైన దృష్టి సారిస్తారని చెప్పి అందరూ ఆశాభావంతోనే ఉన్నాం. ఇవాళ కూడా ప్రభుత్వానికి మేము ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తుంది ఏమిటంటే, ప్రభుత్వం పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధిని మీరు పరిగణలో తీసుకొని మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే రావాల్సిన బకాయిలు కానీ, రాయితీలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు మరి ఉన్నటువంటి సర్వీస్ ఇష్యూస్లో ఉన్నటువంటి కన్సర్న్స్ కానీ అన్నింటినీ కూడా పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మాకు ఈ పంచాయతీరాజ్ విభాగానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూడా మరి డిపార్ట్మెంట్ మరి ఎంతో ప్రగతి పథంలో ముందుకెళ్తా ఉంది. మరి ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తుల గుంటూరు జిల్లా ట్రెజరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 11వ యానివర్సరీ ఆదివారం గుంటూరు జెడ్పీ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. పెన్షనర్స్ కు ఉచిత వైద్యం అందించే విషయంలో పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ నేటికి అతీగతి లేదన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కె శ్రీనివాసరావు, సయ్యద్ గౌస్ రబ్బానీ, మురళి, ఎం నాగేశ్వరరావు, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా ట్రెజరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషను 11వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ జిల్లా పరిషత్తులో మేము మీటింగ్ ఏర్పాటు చేశాము. ఈ మీటింగ్కి మా రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని జిల్లాల సభ్యులు, అలాగే రాష్ట్ర శాఖ బాధ్యులు, అసోసియేట్ అధ్యక్షులు ముత్యాలరావు గారు, వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథం గారు, ఇంకా ఇతరులు వచ్చారు. ముఖ్యంగా ఈరోజు గుంటూరు జిల్లాలో మాకు ముఖ్యమైన అతిథి ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషను రాష్ట్ర అధ్యక్షులు, అలాగే మా ట్రెవా ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన వెంకటేశ్వర గారు వచ్చారు. ఇవాళ వారు మా పెన్షనర్స్ గురించి వాళ్ళ సంఘం తరఫున, అలాగే మా ట్రెవా సంఘం తరఫున కూడా ప్రభుత్వానికి నివేదిస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ట్రెజరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కాక జనరల్గా ప్రతి ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉన్న ప్రధానమైన సమస్య ఈహెచ్ఎస్. ఈ ఈహెచ్ఎస్ అనేది ప్రభుత్వం ఒక కార్డు అయితే ఇచ్చింది, కానీ ఆ కార్డు ప్రస్తుతం దేనికి పనికి రావట్లేదు. చాలామంది 4 గీసుకోవడానికి ఇది అనే పరిస్థితిలో ఉన్నది ఈహెచ్ఎస్ కార్డు. ఏ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తప్ప ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈహెచ్ఎస్ కార్డు మీద వైద్యం చేయట్లేదు. మహా చేస్తే కన్ను
అవి చేస్తున్నారు. అవి కూడా వెళ్తే నీకు ఈ గ్లాస్ వేస్తే ఇంకా 20,000 ఎక్కువ ఇవ్వాలి, ఈ పన్నుకి ఇంకా మేము మెరుగైన వైద్యం చేయాలంటే ఇంకో 10,000 ఎక్కువ చేయాలని కార్డు మీద కన్నా ఎక్కువ డబ్బులు తీసుకొని వైద్యం చేసే పరిస్థితి తప్ప కార్డు పనికిరాని పరిస్థితి. పోనీ మెడికల్ రీఎంబర్స్మెంట్ చూద్దామంటే మేము మెడికల్ రీఎంబర్స్మెంట్ పెట్టుకున్న తర్వాత సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. మేము ₹1,00,000 ఖర్చు అవుతే వాళ్ళు ఇచ్చే 20,000, 30,000కి సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. పోనీ మాకు ఊరికినే చేస్తుంది గవర్నమెంటే, ఊరికినే చేయట్లేదు. మా జీతం నుంచి ప్రతి నెల మా పెన్షన్ నుంచి ₹300 వసూలు చేస్తుంది. ప్రతి నెల ₹300 వసూలు చేస్తే సంవత్సరానికి ₹3,600 మరి మా డబ్బులు వసూలు చేస్తూ మాకు వైద్యం చేయడానికి మరి ప్రభుత్వం నిరాకరిస్తుందంటే అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు ఈ పెన్షనర్స్ మీద, ఉద్యోగస్తుల మీద ఎలాంటి నిర్లక్ష్యంగా రిటైర్డ్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, ట్రెజరీ రిటైర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లాకి ఫౌండర్ అధ్యక్షునిగా ఉన్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా 2007 సంవత్సరంలో ట్రెజరీ రిటైర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది శ్రీకాకుళంలో స్టార్ట్ అయ్యి 2011లో గుంటూరులో స్టార్ట్ అయ్యి అలాగనే అన్ని జిల్లాలు కూడా వ్యాపించడం జరిగింది. రిటైర్ అయిన ట్రెజరీ ఎంప్లాయీస్ అంతా ఒక యూనిటీగా ఏర్పడి ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఏదైనా అవసరాలకి ఆదుకోవడానికి కూడా ఈ సంఘం ఏర్పడింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రిటైర్ అయ్యి ఏ ఆధారం లేకుండా ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ట్రైవా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మన మిత్రులు చెప్పినట్టు రిటైర్ అయిన తర్వాత ఎంప్లాయీ హెల్త్ కార్డు అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దానికి రాష్ట్రంలో ఉన్న 3,61,000 పెన్షన్ల దగ్గర నుంచి ఒక సంవత్సరానికి 81 కోట్లు రికవరీ చేస్తున్నారు. ఆ 81 కోట్లు మా పెన్షన్స్కి ఉపయోగించి మేము అడుగుతున్నాం. కానీ గవర్నమెంట్ దానికి కొంత డబ్బేసి కూడా వైద్యం చేయించాలని కూడా లేకుండా ఏదో కళ్ళు పళ్ళు కాళ్ళకి వైద్యాలకు మాత్రమే వైద్యం జరుగుతూ ఉంది. మేము 20వ తారీఖున చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. ఈహెచ్ఎస్ కార్డు మీద అన్ని హాస్పిటల్స్లో అన్ని రోగాలకు వైద్యం చేయాలని, అలాగనే ఎప్పుడో ఈ పథకం మొదలుపెట్టినప్పుడు మెడికల్ రీఎంబర్స్మెంట్ 2 లక్షలు ఉంటే దాన్ని 5 లక్షలు చేయాలని కూడా డిమాండ్ పెట్టడం జరిగింది. అలాగే ఏపీజేఏసీ తెనాలి నియోజకవర్గ కొలిపార్లలోని కృష్ణా వెస్ట్ కాలువ మీద 4.19 కోట్ల అంచనా వ్యయంతో హై లెవెల్ వంతెన నిర్మాణ పనులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ వంతెన నిర్మిస్తున్నామన్నారు. కేవలం 9 నెలల వ్యవధిలోనే తెనాలి నియోజకవర్గానికి 36 కోట్ల నిధులు తీసుకురాగలిగామని చెప్పారు. మనం ఓపెన్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది PMGSY బ్రిడ్జ్. ఇది యాక్చువల్గా 2023లోనే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ 40% స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల 2 సంవత్సరాలు అయిపోయింది బ్రిడ్జ్ ఇది వర్క్ అవటం. ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ చేసుకొచ్చి మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. నేను మొన్న PMGSY సెంటర్ నుంచి దాదాపుగా 22 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 3 లార్జ్ లెంతీ రోడ్స్ తీసుకొచ్చాం. ఇంకొక 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి డొంక రోడ్లు అన్నీ కూడా ఫినిష్ చేసే బాధ్యత మనోహర్ గారు తీసుకోబోతాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అమరులైన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఆశయాలను నేటి తరం కొనసాగించారని ప్రజా సంఘాల నాయకులు డి సుధాకర్ నరసింహారావు, వై కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణం కోసం వారు పోరాడారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద అమరవీరుల 94వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల జీవితాలను ఆవిష్కరించారు. నిజమైన దేశభక్తులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ జంగాల చేతనే డిమాండ్ చేశారు. అలాగే భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ను అమలు చేయాలన్నారు. ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా సాగిన స్వతంత్ర సంగ్రామంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు సాగించిన ఉద్యమ పంద విరోచితమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యశ్వంత్, నగర కార్యదర్శి ప్రణీత్, కాసిం వలీ, డేవిడ్, అజయ్, సాగర్, వెంకీ, కిరణ్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం నిరంకుశ విధానాలతో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ ఆరోపించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలహీన పడటానికి ప్రధాని మోడీ వైఖరే కారణమని ధ్వజమెత్తారు. ఎన్డీఏ పాలనలో భారతదేశం అప్పుల కుప్పగా మారిందన్నారు. రూపాయల విలువ పతనమవుతూ అమెరికా డాలర్ విలువ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ జాతీయ సమితి పిలుపుతో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భగత్ సింగ్ వర్ధంతి నుండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు జరగబోతున్న సిపిఐ ప్రచార ఆందోళన కార్యక్రమం శనివారం గుంటూరు కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిపిఐ నేతలు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు కోట మాల్యాద్రి, పుప్పాల సత్యనారాయణ, మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, కొల్లి రంగారెడ్డి, రావుల అంజిబాబు, జి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ దంపతులు పంజాబ్ లోని అమృత్సర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రఖ్యాత స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సతీమణి బ్రాహ్మణి, తనయుడు దేవంశ్తో కలిసి ఉన్న ఫోటోలను మంత్రి లోకేష్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. పవిత్ర హరిమందిర్ సాహిబ్ ను దర్శించుకొని అందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. రిషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణపై గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. ఇందుకోసం కృషి చేసిన అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని బీచ్ కు సైతం బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి తెలిపారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.